హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఇలా ఫేస్ టు ఫేస్ చాలా డేస్ అయిపోయింది. అండ్ ఎప్పుడు మీరు మా బాల్కనీ మార్నింగ్ ఈవినింగ్ రైనీలో చూస్తుంటారు కదా, ఈ ఎండలో ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఓ, ఎండ లేదు యాక్చువల్గా, ఇంట్లోపల మాత్రం చాలా వేడి కొడుతుంది. బయటనైతే అంతగా లేదు. నాట్ బ్యాడ్ అనమాట క్లైమేట్. అనుకున్నాను చూసారా, అండ్ ఆ పైన మనకి ఫ్లోర్స్లో తెలియట్లేదు, బట్ కిందన అయితే ఎండ అనిపిస్తుంది. ఈరోజు అయితే ఇంకా బ్లాగ్లో ప్యాకింగ్ ఉంది కొంచెం. మళ్ళీ ఊరు వెళ్ళే ముందు ఒక 2 days కోసం వెళ్ళినా ఏదో కొన్ని పనులు ఉంటాయి కదా, సో అలాంటి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. అండ్ మేము ఎలా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటానో కూడా చూపిస్తాను నేను ఈ వీడియోలో. పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. కొన్ని రిటర్న్ పెట్టాల్సి ఉన్నాయి, సో అవి ఇక్కడ పెట్టి ఉంచుతాను. అలా బెల్ కొట్టగానే అలా ఇచ్చేస్తాం అన్నమాట. ఈ బట్టలన్నీ తీసి ఆరిపోతే లోపల పెట్టుకోవాలి. మెరుస్తూ ఉంది కదా ఎండలో. అసలు ఎంత పొల్యూషన్లో ఉంటామో తెలుసా. చూసారు కదా వెనక్కి అలా ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటాయి, బట్ ఇంకా తప్పదు. ఎదురుగుండా కూడా కనిపిస్తుంది చూస్తే, అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. మధ్యలో వచ్చి ఏదో ఇన్విజిలేషన్ చేసినట్టు చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇటు సైడ్ అంతా అక్కడ గ్రీన్ కలర్ మ్యాట్ వేశారు, ఇంతవరకు లేదు. అక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే ఎన్ని డేస్ అవుతుందో చూడాలి. ఇంకా పెట్టాను అంటే మాకు 3 days పడుతుంది కదా. ఇప్పుడు మనం పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వచ్చిన తర్వాత టిఫిన్కి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్పేసి. పడుకున్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటారో, లేసాక అంత అల్లరి చేస్తాడు. ఇక్కడ ఇది నా బ్యాగ్లో ఉంటుంది, నెక్ పిల్లో అనమాట. ఇది ఒకటి ట్రావెలింగ్లో యూజ్ అవుతుంది కదా, సో ఈసారికి అయితే ఈ బ్యాగ్ తీసుకువెళ్ళట్లేదు. అందుకని చెప్పేసి కుంభ ఒకటి. ఈ పిల్లో చూసారా, మా వాళ్ళిద్దరూ ఎలా చేశారంటే దీనిలోంచి ఇంకెంత బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడన్నా వెళ్ళాలంటే నాది ఈజీ టు గో ఇదే అనమాట. అంటే నాకు మాస్క్ ఇష్టము, ఫేస్కి కొంచెం క్లియర్ అయినట్టు అనిపిస్తుంది. నేను ఇంకా పార్లర్లో ఏమి ఫేషియల్స్ ఏమి నాకు అంతగా ఇష్టం ఉండవు. ఐబ్రో చేయించుకుంటాను, అది కూడా 3-4 monthsకి వన్స్. అంటే నాకేం పెద్దగా ఎక్కువ గ్రోత్ అయిపోదు. సో ఇదైతే నేను చేయించుకున్నాను. అండ్ ఈ మంత్ అంతా ఉంది కదా, ఇప్పుడు యానివర్సరీకి కూడా వెళ్తున్నాము. నెక్స్ట్ కిషి బర్త్డే ఉంది, తర్వాత ఊరు వెళ్తాను. సో అందుకు ఐబ్రో అయితే చేసుకున్నాను. నాకు ఫేషియల్స్ ఏమైనా చేయించుకుంటే ఫేస్లో ఉన్న గ్లో పోతుంది అని నా ఫీలింగు. చాలామంది నాకు అంటారు కూడాను. సో అందుకు నేను ఎప్పుడు ఫేషియల్ పెద్దగా ప్రిఫర్ చేయను. నాకు ఈ మాస్కులు బాగా అనిపిస్తాయి. ఇప్పుడు ఇంకా మాస్క్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ లంచ్ టైం కదా అయ్యింది. మాస్క్ వేసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాను. ఇది గార్నియర్ స్కిన్ నేచురల్స్ అనమాట. ఫేస్ మాస్క్ యాక్చువల్గా చెప్పాలంటే నా ఫీలింగు, మరి అది నిజమా కాదా తెలీదు. ఏంటంటారు, డ్రై స్కిన్ వాళ్ళకి బాగానే సెట్ అవుతుంది అనిపిస్తుంది. నాది డ్రై స్కిన్, సో నాకు మాస్క్ బాగా అనిపిస్తుంది. చాలామంది నాకేమి ఈ మాస్క్ వల్ల యూజ్ లేదు అని కూడా ఫ్రెండ్స్ దగ్గర విన్నాను, బట్ నాకు ఓకే అనిపిస్తుంది అనమాట. చూసారు కదా 15 minutes టైము, సో మనకి ఈజీగా వర్క్ అయిపోయేవే కావాలి కదా, అందుకు నాకు బెటర్గా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా ఫేస్ మాస్క్స్?
ఇంకా యాక్చువల్గా మా మిల్క్ బాయ్కి చెప్పడం మర్చిపోయాను, మిల్క్ వద్దు అని చెప్పి. ఆయన ఇంకా తెచ్చిచ్చేసారు, బాగుండదు కదా అని చెప్పి తీసేసుకున్నాను. ఎక్కువ ఉన్నాయని కస్టర్డ్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను ఇదివరకు ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను, చూసారు కదా. మిల్క్ బాయిల్ అయిన తర్వాత కస్టర్డ్ ఒక 3 స్పూన్స్ తీసేసుకొని పాల్లో కలిపేసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ అన్నీ పక్కనే కట్ చేసి పెట్టేసుకున్నాను, చూసారు కదా. ఎక్కువ థిక్గా అక్కర్లేదు, అలానే పలుచగా కూడా కాదు, మీడియంలో ఉండేటట్టు మనం కలిపేసుకొని వేడి పాలల్లో వేసుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టేసుకొని అలా కలుపుకోవాలి. అదంతా ఇంకొంచెం దగ్గరగా అయ్యి మంచి థిక్ అలా అనిపిస్తుంది అనమాట, థిక్గా. షుగర్ ఎక్కువ ఏం పట్టదు, ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కదా, డ్రై ఫ్రూట్స్ అండ్ మనకి. సో కొంచెం నార్మల్గా ఒక హాఫ్ బౌల్ వరకు, అంటే ఒక 3-4 స్పూన్స్ సరిపోతాయి. ఇంకా పక్క తీసేసుకొని చల్లగా అయిన తర్వాత ఇంకా ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఎవరి ఇష్టం అది. బనానా అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను తినేటప్పుడు, ఎందుకంటే నేను ఈ బౌల్లోంచి పక్కకు తీసేసుకొని పిల్లలకి మా హస్బెండ్కి ఇచ్చినప్పుడు బనానా యాడ్ చేసి ఇచ్చాను అనమాట. డ్రై ఫ్రూట్స్ మాత్రం ఎక్కువగానే వేసుకుంటాము, పిల్లలకి ఇష్టమే. ఇలాంటి వాటిలో అయితే నాకు కూడా ఇష్టమే, నార్మల్గా తినడం అంత ఇష్టం ఉండదు. ఇది నాకు తీసుకున్నాను. ఈసారి ఏంటంటే వెళ్ళేది 3 డేస్కే కదా, యాక్చువల్గా నేను ఎప్పుడు ఊరెళ్ళే ముందు నెయ్యి చేస్తాను. ఈసారి అవసరం ఉండదులే, మనం వెంటనే వచ్చేసేదే కదా, ఏమైనా ఉంటామా అనుకున్నాను. బట్ ఏంటంటే నెయ్యి వేసే డబ్బా, మిగడ వేసుకునే డబ్బా ఫుల్ అయిపోయింది. సో మళ్ళీ నెయ్యి చేస్తూ ఉన్నాను. ఇంక ఇదంతా క్లీనింగ్ ఉందన్నమాట, కొంచెం రైస్ ఉండింది. ఇది నాది నెయ్యి వేసుకునే డబ్బా అన్నమాట, ఫుల్ అయిపోతే ఇంకా చేసుకుంటున్నాను. ఇదేంటి ఎంతటి ఉందో అది చేయకుండా అనుకుంటున్నారా, అది మా పక్కింటి అమ్మాయిది. 2 months అయిపోయి ఉంటుంది, ఆల్మోస్ట్ 1.5 month పెట్టేసి ఊరు వెళ్ళింది తను. ఇవి బట్టరు అలా. నెయ్యి అవుతుందన్నమాట. మరోవైపు గిన్నెలు కూడా కొంచెం ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకా రుబ్బు వేయాలి, చెప్పాను కదా. ఇంకా ఫైనల్గా ఇక్కడైతే పనంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నెయ్యి కొంచెం చల్లగా అయిన తర్వాత కదా డబ్బాలో వేసుకుంటాం, సో అలా పక్కన పెట్టి ఉంచాను. రుబ్బు కూడా ఒక 10 వరకు 11 వరకు బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. సో ఇంకా నైట్ మాస్క్ పెట్టుకుందామా అనుకున్నాను, బట్ పిల్లలు కిందకి వెళ్ళారు, మా హస్బెండ్ ఇంకా రాలేదు. పెట్టేసుకుందామా అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను ఈవినింగ్. నేను ఇంకా తీసేసరికి వచ్చేసారు ముగ్గురు ఒకేసారి. ఇంకొచ్చే నుంచి పక్కన మాట్లాడుతూనే ఉన్నారనమాట. ఇష్యూ అంటా ఉన్నాడు, మమ్మీ ఇప్పుడు బూత్ అయిపోతుంది, గూస్ట్ అయిపోతుంది, అది ఇది అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఇది చూస్తూ ఉన్నాను. యాక్చువల్గా మాస్క్ అనేది మనకి సీరంలా ఉంటుంది కదా, ఇదేంటో క్రీమీ టెక్స్చర్లో ఉంది, కానీ బాగుండింది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ ఇక్కడ చిన్న సజెషన్ అండి, ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మాత్రం ఫేస్ మాస్క్ని సమ్మర్లో అవాయిడ్ చేయడం బెటరు. ఇంకా ఆయిలీగా అయిపోయి పింపుల్స్ వచ్చేస్తాయి. నాదైతే సూపర్ డూపర్ డ్రై స్కిన్ అనమాట, సో నేను పెట్టుకుంటాను, నాకు బాగానే ఉంటుంది కూడా. ఈవెన్ మీది ఎవరైనా డ్రై స్కిన్ వాళ్ళైతే చక్కగా పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఇంకా మా వారు పిల్లలు పక్కన, మా హస్బెండ్ చైర్లో నేను కూర్చుని పోయాను, ఆయన రాగానే ల్యాప్టాప్ తీసేశారు, ఇంకా పక్కనే కూర్చొని ఉన్నారు. అలా మాట్లాడుతూ నా పని నేను చేసుకుంటా ఉన్నాను. మా వారు రాగానే బ్యాగ్ సర్దేసావా అంటే సర్దాను, ఇంకా మీ బట్టలు ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి అని చెప్తా ఉన్నాను. ఆయన ఉంటారు, మొత్తానికి వాళ్ళేమంటారా వీళ్ళేమంటారా అని చెప్పి నువ్వేమో ఊటీ వెళ్ళనిచ్చావు కాదు అని చెప్పి. మాకు ఊటీ ప్లాన్ ఉండేది, తిరుపతికి వెళ్ళి ఊటీ వెళ్దాం అనుకున్నాము. మేము ఫస్ట్ మా హనీమూన్కి ఊటీ కొడైకెనాల్ వెళ్ళామన్నమాట.
ఈసారి 15 ఇయర్స్ కదా వెళ్దామా అనుకుంటే నేనే వద్దండి, లాస్ట్ ఇయర్ అలాగే బిఫోర్ వెళ్ళాము, తర్వాత ఈ మధ్యలో పాండిచ్చేరి వెళ్ళాము, బాగా జనాలు వేసుకుంటున్నారు వెనక నుంచి అని చెప్తా ఉన్నాను. మా వారు అంటారు, నీకెందుకు, నీకు అలా ఎవరైనా డబ్బులు ఇస్తారా అంటారు. నిజమా కాదా కామెంట్లో చెప్పండి. కానీ ఒక్కొక్కసారి జనాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా అని చెప్తా ఉన్నాను అనమాట. పోనీలండి, ఎక్కడికో చోటుకు వెళ్తున్నాం కదా, 3 days సరిపోతుంది అని చెప్తున్నాను. పూరి అండ్ గోపాల్పూర్ అనేది, గోపాల్పూర్ ఏంటంటే ఒక పామ్ బీచ్ రిసార్ట్ ఉంటుంది. సో అక్కడికి 1 day అండ్ పూరిలో 1 day అంటే ఒక 3 days మొత్తం స్పెండ్ చేసేటట్టు వెళ్తున్నాము. మా ఇంటి నుంచి యాక్చువల్గా పూరి అయితే 3.5-4 hours డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంచెం ఒక 2 hours ఉంటుంది గోపాల్పూర్ అయితే. రేపు మార్నింగ్ ఇంకా స్టార్ట్ అవుతాము. అలా ఇంకా ఒక్కొక్కటి తర్వాత ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉన్నా అన్నమాట. ఇంకా అప్పుడు అలా అయింది, ఇప్పుడు ఇలా అయింది అని చెప్తా ఉంటే, యాక్చువల్గా నేను మాట్లాడకుండా ఎందుకున్నాను అంటే మాస్క్ వేసుకున్నాను కాబట్టి కష్టంగా మాట్లాడుతున్నాను. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఏం చూసామో తెలుసా, జనాలు ఎలా ఉన్నారు అంటే మన దగ్గర ఏముందా, ఏం చేస్తున్నామో ప్రతిదీ కావాలి కదా. అంటే మనం ఎవరి కోసమైనా ఆలోచించమా అంటే ఈవెన్ అందరూ అలాగే ఉన్నారేమో, మన కోసం ఎవరు మాట్లాడుకుంటున్నారని మనం కూడా వాళ్ళ కోసం మాట్లాడుకుంటామేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఇక్కడ నెయిల్ పాలిష్ కూడా పెట్టేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా యాక్చువల్గా డార్జిలింగ్కి వెళ్ళాము యానివర్సరీ టైంలోనే. మా అత్తయ్య, మావయ్య, మా అమ్మాయి నలుగురు వెళ్ళామన్నమాట. ఇయర్ ఇంకా అలాగే ఊటీకి మేము వెళ్దామా అని మా వారంటే ఇంకా అది క్యాన్సిల్ అయిపోయి ఈసారికి ఇలా ఇక్కడికి వెళ్తా ఉన్నాము. మా వారికి ఏంటంటే ఎక్కడికో ఒక చోటుకి వెళ్దాం, అలా పిల్లల్ని తీసుకువెళ్ళాలి కదా, మనం మరీ ఎంత మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చింది, పిల్లల హ్యాపీనెస్కే కదా, అది సేవ్ చేసి అంత సేవ్ చేయాలి, మెమరీస్ కూడా ఉండాలి కదా అంటారు. అది కూడా నిజమే అండి. సో ఈ వీడియో అయితే ఇంక ఇలాగా ప్యాకింగ్ తర్వాత ఉండే పనులు, 2 daysకి వెళ్ళినా ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి కదా. ఇంకా మనకి ఫేస్లో నాకు ఆ క్రీమ్ ఉంది కదా, అది అలాగా నేను అబ్జర్వ్ అయ్యేటట్టు ఒక 1 hour వరకు విడిచిపెట్టేశాను. నా వీడియో నేను చేస్తూ ఉంటే అడ్డంగా అక్కడి నుంచి ఇద్దరు ఏవో తీసేసుకుంటా ఉన్నారు, మా మహిత్ అండ్ మా హస్బెండ్. ఇంకా ఆగిపోయాను అనమాట. మా హస్బెండ్ టేబుల్ పైన కూర్చున్నాను కదా, ఏవో కొన్ని థింగ్స్ కావాల్సిన ఉన్నట్టున్నాయి, అలా డిస్టర్బ్ చేశారు ఇద్దరు చాలాసేపు. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను అండ్ చాలా వైరల్ కంటెంట్ కూడా ఇస్తాను. అంటే ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉన్నారా ఏంటని నిజంగా ఎప్పుడు ఎందుకు మీరంటే ఎంత పాజిటివ్గా ఉండేదాన్ని అంటే నాకు ఎవరో ఏంటి అనాలి అని అనిపించేది కాదు. బట్ ఇప్పుడైతే అసలు ఎవరిని నమ్మాలని కూడా అనిపించదు. అంటే 15 yearsలో ఇంత చేంజ్ వచ్చిందా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఏం జరిగాయి, ఎన్ని అలాంటివి అయ్యుంటాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఉండుంటుంది. అంటే అందరికీ అలా ఉండాలని లేదు, చాలామందికి ఉండుంటుంది. సో మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.